మొన్నటి రోజున బోర్లం క్యాంపు తండాకు చెందిన కొడుగొల్ల రాజేశ్వరి అనే మహిళ తన అవసరం నిమిత్తం 2.5 పుస్తల తాడును కెనరా బ్యాంకు నందు కుదవబెట్టి ₹1,50,000 రావడం జరిగింది. అటు ₹1,50,000 మొన్నటి రోజున సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో తన స్కూటీ డిక్కీలో పెట్టుకొని తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో తను పనిచేసేటువంటి హేత్విక గర్ల్స్ హాస్టల్ నందు పనిచేయటకై వెళ్ళి అట్టి హాస్టల్ ముందు తన స్కూటీని పార్క్ చేయడం జరిగింది. అట్టి డబ్బులను కూడా ఆ స్కూటీ నందు పెట్టి తను హాస్టల్ లోపలికి వెళ్ళి వంట చేసి తిరిగి అందాద రాత్రి 8 గంటల ప్రాంతంలో వచ్చి చూసుకునేసరికి అటు కవర్ కనిపించలేదు. అందులో డబ్బులు వెళ్ళినట్టుగా ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన బాన్స్వాడ పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. అట్టి విషయాన్ని CCTV ఫుటేజ్ పరిశీలించగా 2 వ్యక్తులు అట్టి మహిళను అనుసరిస్తూ ఫాలోఅప్ చేస్తూ వచ్చి అట్టి డెక్కిలోని డబ్బులు తీసినట్లుగా తెలుస్తుంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్నాం. అదేవిధంగా బాన్స్వాడ ప్రజలందరికీ కూడా తెలియజేయనిది పోలీసు బాన్స్వాడ తరఫున ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి అదర్ స్టేట్ గ్యాంగ్స్ కొంతమంది బ్యాంకుల నందు వెయిట్ చేసి ఎవరైనా ఇటు మహిళలు కానీ వేరైనా కస్టమర్లు వారు డబ్బు తీసుకొని ఇంటికి వెళ్ళే క్రమంలో ఎక్కడైనా స్కూటీ కానీ కారు కానీ పార్క్ చేసినప్పుడు అట్టి డబ్బులు తస్కరించుటకు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అట్టి అవకాశం ఉన్నందున పబ్లిక్ అందరూ కూడా వారి డబ్బులను జాగ్రత్తగా వారి ఆధీనంలో పెట్టుకోగలరని, అట్టి డబ్బులను కూడా జాగ్రత్తగా ఇంటి వరకు తీసుకుని వెళ్ళే వారికి వారందరూ జాగ్రత్త పడాలని చెప్పేసి మా తరపున సూచిస్తున్నాము.